జనగామ జిల్లా దేవరుప్పలలో విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్విని రెడ్డి, టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కలిసి ఘనంగా ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమ వెన్నుముక వంటిదని, ఈ నూతన భవనం రైతులకు ఒకే చోట అన్ని సేవలు అందించేలా దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను రైతులు అందిపుచ్చుకోవాలని అమిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో విజయ్ డైరీ చైర్మన్ ధర్మారెడ్డి, స్థానిక సర్పంచ్ కృష్ణమూర్తి గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో పాల ఉత్పత్తులదారులు పాల్గొన్నారు. డైరీ డెవలప్మెంట్ అయినా ఇక్కడ ఉన్న మన రైతులకి ఏది అవసరం ఉన్నా కానీ చేస్తా. ఇంకా ఇందాక కొంతమంది చెప్పడం జరిగింది, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అది ఏమైనా అది మీరు ఎప్పుడైనా ఉంటే నా దృష్టికి తీసుకొని వస్తే మనం ఏదైనా ఇమీడియట్గా రియాక్ట్ అయితే, అంటే కొన్ని ఇమీడియట్ అయ్యేట్టు ఉంటే చిన్న అంటే అవుతాయి. కాబట్టి నా నోటీస్లో మీరు పెడితే డెఫినెట్గా మనం అది ఏం అవసరంతో తెచ్చుకున్నాము. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన గవర్నమెంట్ కూడా అంటే ఫస్ట్ ప్రియారిటీ అనేది రైతులకే ఇస్తారు. ఇక్కడ అందులో నాకు అంతకుముందు తెలియదు, లాస్ట్ టైం ఒకటి అక్కడ మీటింగ్ అయ్యంగార్పల్లిలో మీటింగ్ జరిగిందంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా క్లారిటీ ఉంది. మన జనగాం డిస్టికే కానివ్వండి, మళ్ళా మన పాలకుర్తి నియోజకవర్గంలో బెటర్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ మిల్క్ ఏదైతే ఉందో అది వస్తుంది. మరి అట్లాంటప్పుడు మనది ఏది అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క దానికి స్పెషాలిటీ ఉంటుంది. ఒక దగ్గర ఒకటి పండుతుంది, ఇంకో దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. అట్లా మన పాడి రైతులకి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఏది ఉన్నా కానీ తప్పకుండా ఇంకా మేము కూడా ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అయినా కానీ మీ అందరికీ సపోర్ట్ చేస్తామని మాటిస్తున్నాం. ఇంకా ఇప్పుడు రైతులు చెప్పిన సమస్యలు మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇక్కడనే ఉంటాము, మీరు అందరు కూడా వచ్చి చెప్పొచ్చు. చెప్తే నిజంగా కూడా ఇది ఇంటరాక్షన్ అనేది ఎప్పుడు వివిధ సందర్భాలలో క్యాంప్ ఆఫీస్కి అందరు వస్తూ ఉంటారు. కాకపోతే అంతే కదా, అందరికి తెలిసిన విషయమే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోగానే ప్రతిరోజు సుమారు ఒక 50 నుంచి 55,000 లీటర్లు మన అంగన్వాడీ సెంటర్స్ లో మన బాలింతలు లేకపోతే లాక్టేటింగ్ విమెన్ ఏదైతే ఉంటారో వాళ్ళ అవసరాల గురించి, వాళ్ళ వినియోగం గురించి అని చెప్పేసి ప్రతిరోజు సుమారు 50-55,000 లీటర్లు ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఇందాక చెప్పినట్టుగా స్టెరిలైజ్డ్ మిల్క్, యూహెచ్టీ మిల్క్ టెట్రాప్యాక్ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ కి ప్రతిరోజు ఒక 50-55,000 లీటర్లు ఈ ప్రభుత్వమే మన నుంచి కొనుగోలు చేసి లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులకు ఇవ్వడం జరుగుతాం. అదొక 55,000 లీటర్లు. అదొకటే కాకుండా ఇంకా ఎక్కువ పాలు మిగిలి ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలవంగానే మన గురుకులాలు, హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, మన ఏవైతే గురుకులాలు అన్నిటికీ కూడా మళ్ళా మన పాలనే కన్స్యూమ్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు 60,000 లీటర్ల పాలు మన ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి మన పిల్లలు చదువుకుంటున్న గురుకులాల ద్వారా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నిటికీ కూడా మన పాలనే ఇవ్వడం జరుగుతాం. నెయ్యి భాగాలు కూడా మన దగ్గర మిగిలిపోయి ఉంది అనగానే ఆటోమేటిక్లీ నెయ్యి కూడా మన స్థానికంగా మన ఎండోమెంట్స్, మన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అన్ని గుళ్ళు కూడా విజయ తెలంగాణ గీనే. ఎందుకంటే అప్పుడే టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించిన సమస్య బయటికి రావడం, దాంతో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా విజయ తెలంగాణ నెయ్యినే సుమారు ప్రతి నెల 70-75 టన్నుల దాకా మన ప్రభుత్వమే మన ఫెడరేషన్ ద్వారా కొనుగోలు చేసి టెంపుల్స్ కి, ఎందుకంటే స్థానికంగా ప్రతి టెంపుల్లో కూడా విజయ తెలంగాణ నెయ్యి వాడాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఆ విధంగా కూడా చర్యలు తీసుకుంది. పాల కేంద్రం ఓపెనింగ్ చేస్తున్నామో ఈ బర్లే పంటున్నాయి మహిళా సంఘం మండల సమైక్య బిల్డింగ్ లా అక్కడ బర్లే ఉంటున్నాయి. అంటే 1 కోటి రూపాయలు పెట్టింది వృధా. ఒక 5 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేస్తే కిరాయికుంటున్న భవనంలో ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్డింగ్ లో స్పర్శశామలంగా మహిళా సోదరి మనలందరూ కూడా డాక్టర్ మహిళా సంబంధించిన వాళ్ళందరూ ఉపయోగపడే వస్తువు ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయండి. ఒక 5 లక్షలు చేస్తే ఆ భవనం మన ఆధీనంలోకి వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితుంది. కాబట్టి దయచేసి దాన్ని గుర్తు పెట్టుకోరని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు మీరు శాంక్షన్ చేయాలని మహిళా సంఘం డాక్టర్ గ్రూపుల మహిళలందరి తరఫున కూడా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతాంగానికి పోయే బాటలు టెండర్లు అవ్వడం జరిగింది, పనులు సగంలోనే ఆగిపోయాయి. అట్లాంటి పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. దయచేసి మీ దృష్టికి పెద్ద పెద్ద నాయకులు తేవచ్చు, నేను కాదంటలేను. కానీ
ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద కనికరం చేసి దయతలిసి ఈ గ్రామ అభివృద్ధికి, ఈ గ్రామంలో ఉన్న సమస్యల అభివృద్ధికి ఇంకా అనేకమైనవి ఉన్నాయి. నేను ఒకేసారి చెప్పదలుచుకోలేదు, మీ అనుమతితోనే మాట్లాడుతున్నా. దయచేసి మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాన్ని మాత్రం సస్యశ్యామలంగా ఉంచాలని చెప్పి ఎన్నడున్నా ఏ రోజున్నా ఇక్కడ బ్రహ్మ